ఇప్పుడు మనం సింగిల్ సోర్స్ షార్టెస్ట్ పాత్ అల్గారిథం యూజింగ్ డైనమిక్ ప్రోగ్రామింగ్ గురించి డిస్కస్ చేద్దాము. ఈ అల్గారిథంని బెల్మెన్ ఫోర్డ్ అల్గారిథం అని కూడా అంటారు. సో ఆల్రెడీ మనం గ్రీడీ మెథడ్లో సింగిల్ సోర్స్ షార్టెస్ట్ పాత్ అల్గారిథం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఆ అల్గారిథంని డిస్గెస్ట్రా అల్గారిథం అంటారు. ఆ అల్గారిథంకు ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే it doesn't allow negative edges. So only positive edges మాత్రమే allow చేస్తుంది. Whereas సింగిల్ సోర్స్ షార్టెస్ట్ పాత్ అల్గారిథం యూజింగ్ డైనమిక్ ప్రోగ్రామింగ్లో, సో డైనమిక్ ప్రోగ్రామింగ్లో ఇట్ అలౌస్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎడ్జెస్. వేరియాస్ గ్రీడీ మెథడ్లో ఇట్ అలౌస్ ఓన్లీ ద పాజిటివ్ ఎడ్జెస్. సో గ్రీడీ మెథడ్లో సింగిల్ సోర్స్ షార్టెస్ట్ పాత్ అల్గారిథంని డిస్గెస్ట్రా అల్గారిథం అంటారు. వేరియాస్ డైనమిక్ ప్రోగ్రామింగ్లో ఏమంటాము, బెల్మెన్ ఫోర్డ్ అల్గారిథం అంటారు. ఓకే, సో దిస్ ఈజ్ ద గివెన్ గ్రాఫ్. సో ఇలా మనకు ఒక గ్రాఫ్ ఇచ్చారు. సో టోటలీ మనకి ఒక 7 వర్టిసెస్ ఉన్నాయి. సో ఈ విధంగా ఎడ్జెస్ ఉన్నాయి. 1 to 2కి 6 అనే కాస్ట్, నెక్స్ట్ 2 to 5కి -1, నెక్స్ట్ 3 to 2 -2, అట్లా వేరియస్ ఎడ్జెస్ ఇచ్చారు, యాజ్ వెల్ యాజ్ కాస్ట్ ఇచ్చారు. ఈ గ్రాఫ్ని మనం ఏమంటామంటే డైరెక్టెడ్ వెయిటెడ్ గ్రాఫ్ అంటాము. సో డైరెక్టెడ్ గ్రాఫ్ అని ఎందుకన్నాము, బికాస్ డైరెక్షన్స్ ఉన్నాయి, ప్రతి ఎడ్జ్లో డైరెక్షన్ ఉంది. వెయిటెడ్ గ్రాఫ్ అని ఎందుకంటున్నాము, బికాస్ ఈ 6ని -1ని -2ని 1ని వీటిని ఏమంటామంటే కాస్ట్ అంటాము, వెయిట్ అంటాము, డిస్టెన్స్ అని కూడా అంటాము. సో దట్స్ వై దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వెయిటెడ్ డైరెక్టెడ్ గ్రాఫ్. ఓకే, సో సింగిల్ సోర్స్ షార్టెస్ట్ పాత్ అల్గారిథం. సో దాని మీనింగ్ ఏంటంటే సింగిల్ సోర్స్ అంటే ఒక వర్టెక్స్ని మనం సోర్స్ వర్టెక్స్ కింద ఎష్యూమ్ చేసుకోవాలి. ఆ వర్టెక్స్ నుంచి రిమైనింగ్ అన్ని వర్టిసెస్ కూడా షార్టెస్ట్ పాత్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ మనం 1 అనే వర్టెక్స్ని మనం ఎష్యూమ్ చేసుకుంటే, సెలెక్ట్ చేసుకుంటే, సో 1 దగ్గర నుంచి రిమైనింగ్ అన్ని వర్టిసెస్కి షార్టెస్ట్ పాత్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 1 నుంచి 2కి 3కి 4కి 5కి 6కి 7కి అన్ని వర్టిసెస్కి కూడా షార్టెస్ట్ పాత్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇట్లా ఒక గ్రాఫ్ ఇచ్చారు. సో మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ నోటేషన్ ఇచ్చేస్తున్నాము. డిస్టెన్స్ DIST పవర్ K ఆఫ్ 1 to 7. సో డిస్టెన్స్ అంటే ఏంది, ఈ కాస్ట్ని, ఈ వెయిట్నే డిస్టెన్స్ అంటాము. ఇక్కడ 1 to 7 అంటే మనకి ఇచ్చిన గ్రాఫ్లో 7 వర్టిసెస్ ఉన్నాయి. సో 1 నుంచి 7 వర్టిసెస్ వరకు ఉన్నాయి కాబట్టి 1 to 7, 1:7 అని రాసాము. నెక్స్ట్ పవర్ K అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎడ్జెస్. సో K మీన్స్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్. సో ఇప్పుడు మనం ఈ టేబుల్ని మనం డిస్కస్ చేద్దాము. సో ఒకసారి చూస్తే మనకి, సో రోలో అంటే ఈ వాల్యూ 1 2 3 4 5 6 7 7. సో ఫస్ట్ రో దేన్ని స్పెసిఫై చేస్తుంది అంటే వర్టిసెస్ని స్పెసిఫై చేస్తుంది. ఇచ్చిన గ్రాఫ్లో మనకి ఎన్ని వర్టిసెస్ ఉన్నాయి, 1 నుంచి 7 వర్టిసెస్ ఉన్నాయి కాబట్టి 1 2 3 4 5 6 7 అలా రాసుకుంటూ వెళ్ళాం. అలా కాకుండా ఇచ్చిన గ్రాఫ్లో ABCDFGH అలా ఇచ్చారనుకోండి, ABCDFGH అలా రాసుకుంటూ పోతాము. నెక్స్ట్ ఈ కాలం వాల్యూస్ ఏంటంటే ఎడ్జెస్. కాలం వాల్యూ ఏంది, ఎడ్జెస్. ఇక్కడ మనం ఏం ఫాలో అవ్వాలి అంటే ఎన్ని వర్టిసెస్ ఉంటే అన్ని వర్టిసెస్ -1 ఎడ్జెస్ తీసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన గ్రాఫ్లో మనకి ఎన్ని వర్టిసెస్ ఉన్నాయి, 7 వర్టిసెస్ ఉన్నాయి కాబట్టి ఎడ్జెస్లో మనం ఏం చేయాలి అంటే 7 - 1 ఎడ్జెస్ తీసుకోవాలి. అంటే మ్యాక్సిమం మనకి 6 ఎడ్జెస్ వస్తాయి. ఓకే, సో కాబట్టి ఇక్కడ 7 ఇచ్చారు కాబట్టి మనం ఏం చేస్తున్నాము, 7 - 1, సో 6 ఎడ్జెస్ తీసుకున్నాము. సో 1 2 3 4 5 6. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే కాస్ట్ ఆఫ్ 1ని డిటర్మైన్ చేయాలి విత్ ఎడ్జ్ 1, అంటే ఒక ఎడ్జ్తో కాస్ట్ ఆఫ్ 1ని ఫైండ్ అవుట్ చేయాలి. సో కాస్ట్ ఆఫ్ 1ని ఒక ఎడ్జ్తో అంటే ఇక్కడ మనం ఒక వర్టెక్స్ని మనం సోర్స్ వర్టెక్స్ కింద ఎష్యూమ్ చేసుకుంటున్నాము. లెట్ us assume that 1 is the source vertex. ఇవేంది డెస్టినేషన్ వర్టిసెస్. సో 1 2 3 4 5 6 7 అనేది డెస్టినేషన్ వర్టిసెస్. సోర్స్ వర్టెక్స్ ఏంది 1, అంటే 1 నుంచి 1 వరకు మనం కాస్ట్ డిటర్మైన్ చేయాలి. దేంతో, ఇక్కడ ఈ కాలం నెంబర్ ఇది ఏం చూపిస్తుంది, ఇట్ స్పెసిఫైస్ ఎడ్జెస్. సో 1 to 1 with 1 edge. 1 to 1 with 1 edge.
సో 1 ఎడ్జ్, 2 ఎడ్జ్, 3 ఎడ్జ్, 4 ఎడ్జ్, 5 ఎడ్జ్, 6 ఎడ్జెస్ అలా తీసుకున్నాము. బికాజ్ 7 వర్టిసెస్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం 6 ఎడ్జెస్ తీసుకోవాలి. ఓకే, సో 1 to 1 మనకి ఏమైనా ఎడ్జ్ ఉందా? ఎటువంటి ఎడ్జ్ లేదు. 1 to 1 అంటే మనకు ఒక సెల్ఫ్ లూప్ ఉంటే ఎడ్జ్ ఉంటుంది. బట్ ఇక్కడ మనకి ఎటువంటి సెల్ఫ్ లూప్ లేదు. సో 1 to 1 విత్ 1 ఎడ్జ్. సో ఎటువంటిది లేదు కాస్ట్, కాబట్టి ఇక్కడ 0 పెట్టాము. నెక్స్ట్ ఏం చేయాలి? మనము కాస్ట్ ఆఫ్ 2 ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ట్ ఆఫ్ 2 అంటే దాని అర్థమైంది, ఇక్కడ మనం అస్యూమ్ చేసుకున్న సోర్స్ వర్టెక్స్ ఏంది 1. సో 1 నుంచి 2 వరకు ఫైండ్ అవుట్ చేయాలి విత్ 1 ఎడ్జ్. ఇక్కడ 1 ఉంది, 1 అంటే ఏంది 1 ఎడ్జ్ అని. సో 1 to 2 విత్ 1 ఎడ్జ్. కాస్ట్ ఎంత? 6, కాబట్టి ఆ 6 ఇక్కడ రాసాము. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ 3 ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 1 to 3 విత్ 1 ఎడ్జ్. సో 1 to 3 విత్ 1 ఎడ్జ్ అంటే కాస్ట్ ఎంత? 5, కాబట్టి 5 పెట్టాము. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ 4 ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏంది 1 to 4 విత్ 1 ఎడ్జ్. సో 1 to 4 విత్ 1 ఎడ్జ్ అంటే కాస్ట్ ఎంత? 5. సో ఆ 5 రాసాము. నెక్స్ట్ 1 to 5 విత్ 1 ఎడ్జ్. సో 1 నుంచి 5కి 1 ఎడ్జ్తో మనకి ఎటువంటిది లేదు, ఎడ్జ్ లేదు. 1 నుంచి 5కి మనం ఒక ఎడ్జ్తో ట్రావర్స్ చేయలేము, కాబట్టి దాని యొక్క కాస్ట్ మనకు తెలియదు. సో 1 to F మనం వెళ్ళలేము, కాబట్టి 1 ఎడ్జ్తో, కాబట్టి ఇన్ఫినిటీ పెట్టాము. అదేవిధంగా 1 to 6 కూడా ఒక ఎడ్జ్తో మనం వెళ్ళలేము, కాబట్టి ఇన్ఫినిటీ పెట్టాము. 1 to 7 కూడా ఒక ఎడ్జ్తో మనం వెళ్ళలేము, కాబట్టి ఇన్ఫినిటీ పెట్టాము. సో ఫస్ట్ రో అయిపోయింది. నౌ లెట్ us see the సెకండ్ రో. సెకండ్ రో అంటే ఏంది? 2 ఎడ్జెస్తో సోర్స్ వర్టెక్స్ ఏంది 1ఏ, డెస్టినేషన్ వర్టిసెస్ ఏంది ఈ వర్టిసెస్ అన్ని డెస్టినేషన్ వర్టెక్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? కాస్ట్ ఆఫ్ 1 అంటే ఏంది? 1 నుంచి 1 వరకు ట్రావర్స్ చేయాలి విత్ 2 ఎడ్జెస్. సో 1 నుంచి 1కి అసలు ఇక్కడ మనకి సెల్ఫ్ లూప్ ఏం లేదు. సో కాబట్టి 1 to 1 2 ఎడ్జెస్తో మనకి వెళ్ళడానికి అసలు పాసిబిలిటీయే లేదు, కాబట్టి కాస్ట్ ఎంత పెట్టాము? 0 పెట్టాము. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ 2 డిటర్మైన్ చేయాలి. అంటే 1 to 2 విత్ 2 ఎడ్జెస్. 1 to 2 విత్ 2 ఎడ్జెస్. సో 1 నుంచి 2 వరకు వెళ్ళాలి విత్ 2 ఎడ్జెస్. 2 కొన్న ఇన్కమింగ్ ఎడ్జెస్ ఏంది? ఇదొక ఎడ్జ్, ఇదొక ఎడ్జ్. సో మనం వయా ఈ పాత్ వెళ్ళచ్చు. సో 1 to 3 వెళ్ళి 3 to 2 వెళ్ళచ్చు. దీని యొక్క ఎడ్జ్ యొక్క కాస్ట్ ఎంత? 5. దీని యొక్క ఎడ్జ్ యొక్క కాస్ట్ ఎంత? -2. సో 5 + -2 అంటే ఎంత? 3. 5 + -2 ఎంత? 3. సో ఇప్పుడు మనకి కాస్ట్ ఆఫ్ 2 ఎంత వచ్చింది? 3 వచ్చింది. సో ఒక కాస్ట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ప్రీవియస్గా ఫైండ్ అవుట్ చేసిన దానికన్నా తక్కువ వాల్యూ వస్తే మనం దాన్ని చేంజ్ చేసుకొని న్యూ వాల్యూ ప్లేస్ చేస్తాము, అప్డేట్ చేస్తాము. ఇప్పుడు మనకి 3 వచ్చింది. ప్రీవియస్గా ఉన్న వాల్యూ ఎంత? 6. 3 ఈజ్ లెస్ దాన్ 6, కాబట్టి 3తో మనం అప్డేట్ చేసాం. అలా కాకుండా ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసినప్పుడు 7 వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ప్రీవియస్ వాల్యూనే పెట్టుకుంటాం. ఓకే, సో ఒక కాస్ట్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏది తక్కువ వాల్యూ వస్తే అది మనం పెట్టుకోవాలి. ఓకే, సో కాబట్టి తక్కువ వాల్యూ ఉంది కాబట్టి ఇది పెట్టేసాము. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ 3 ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 1 to 3 విత్ 2 ఎడ్జెస్. 1 to 3 విత్ 2 ఎడ్జెస్. సో 1 నుంచి 3కి వెళ్ళాలి, 2 ఎడ్జెస్తో వెళ్ళాలి. సో ఇట్లా ట్రావర్స్ చేయొచ్చు. అంటే 1 to 4 వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి 2 నుంచి 3కి రావడానికి పాసిబిలిటీ లేదు. సో దీని యొక్క కాస్ట్ 5, దీని యొక్క కాస్ట్ -2. సో 5 + -2 ఎంత? 3. సో 1 to 4, 4 to -4 to 3. సో 2 ఎడ్జెస్ అంటే 3 వచ్చింది. ప్రీవియస్గా ఉన్న వాల్యూ ఎంత? 5. సో మనకి 3 వచ్చింది. 3 అనేది లెస్ దాన్ 5, కాబట్టి 3తో మనం అప్డేట్ చేసాము. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ 4 డిటర్మైన్ చేయాలి. అంటే 1 to 4 విత్ 2 ఎడ్జెస్. 1 to 4 విత్ 2 ఎడ్జెస్. సో ఇక్కడ మనకి 4 ఉంది. సో 1 నుంచి 4కి ఇక్కడ ఒక్క ఇన్కమింగ్ ఎడ్జే ఉంది. సో 1 నుంచి 4కి 2 ఎడ్జెస్తో వెళ్ళడానికి మనకి పాసిబిలిటీ లేదు, కాబట్టి ప్రీవియస్గా ఉన్న వాల్యూని రాయటమే. సో ప్రీవియస్గా ఎంత ఉంది? 5 ఉంది, కాబట్టి ఆ 5ని యాజ్ ఇట్ ఈస్గా రాసేసాము. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ 5 డిటర్మైన్ చేయాలి. అంటే 1 to 5 విత్ 2 ఎడ్జెస్. సో 1 to 5 విత్ 2 ఎడ్జెస్. సో ఇక్కడ మనం 2 ఇన్కమింగ్ ఎడ్జెస్ ఉన్నాయి 5కి, ఇదొక ఎడ్జ్, ఇదొక ఎడ్జ్. సో మనం ఇట్లా వెళ్ళొచ్చు. అంటే 1 to 2 వెళ్ళొచ్చు, 2 to 5 వెళ్ళొచ్చు, లేదంటే 1 to 3 వెళ్ళొచ్చు, 3 to 5 వెళ్ళొచ్చు. ఇలా వెళ్ళామనుకోండి అప్పుడు కాస్ట్ ఎంత? 6 - 1 5. ఇలా వెళ్ళామనుకోండి 5 + 1 అంటే ఎంత? 6. సో 5, 6లో లెసర్ వాల్యూ ఏంది? 5, కాబట్టి ఇలా వెళ్ళడం అనేది కరెక్ట్. ప్రీవియస్గా ఉన్న వాల్యూ ఎంత? ఇన్ఫినిటీ కన్నా 5 తక్కువ వాల్యూ, కాబట్టి మనం దాన్ని అప్డేట్ చేసాం. ఇప్పుడు మనము ఏం చేయాలి?
కాస్ట్ ఆఫ్ 6 డిటర్మైన్ చేయాలి. అంటే 1 నుంచి 6కి వెళ్ళాలి, 2 ఎడ్జెస్తో వెళ్ళాలి. సో 1 నుంచి 6కి వెళ్ళాలి, 2 ఎడ్జెస్తో వెళ్ళాలి. సో 6కున్న ఇన్కమింగ్ ఎడ్జ్ ఇది ఒక్కటే కాబట్టి ఇటు వెళ్ళటమే మనం. 5 - 1 అంటే 4. ప్రీవియస్గా ఇన్ఫినిటీ ఉంది, ఇన్ఫినిటీ కన్నా 4 తక్కువ కాబట్టి దాంతో అప్డేట్ చేసాం. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ 7 డిటర్మైన్ చేస్తున్నాం. అంటే 1 to 7 విత్ 2 ఎడ్జెస్. సో 1 నుంచి 7కి 2 ఎడ్జెస్తో వెళ్ళడానికి మనకు అసలు పాసిబిలిటీ లేదు కాబట్టి ప్రీవియస్గా ఉన్న వాల్యూ పెట్టేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, మనము 3 ఎడ్జెస్తో క్యాలిక్యులేట్ చేయాలి. సో 1 to 1 విత్ 3 ఎడ్జెస్. ఈ కాలం మొత్తం జీరోసే, బికాస్ ఆ నోడ్ నుంచి ఆ నోడ్కి వెళ్ళడానికి ఇక్కడ మనకి ఏం లేవు సెల్ఫ్ లూప్లు కాబట్టి జీరోస్ పెట్టేసాం. నెక్స్ట్ ఇప్పుడు కాస్ట్ ఆఫ్ 2 డిటర్మైన్ చేయాలి. సో కాస్ట్ ఆఫ్ 2 అంటే ఏంది, సోర్స్ వర్టెక్స్ అంటే ఏంది 1. సో 1 నుంచి 2కి వెళ్ళటానికి 3 ఎడ్జెస్. 1 నుంచి 2కి వెళ్ళాలి, 3 ఎడ్జెస్తో వెళ్ళాలి. సో 1 నుంచి 2కి వెళ్ళాలి, 3 ఎడ్జెస్తో వెళ్ళాలి. సో ఇక్కడ ఇదొక ఇన్కమింగ్ ఎడ్జ్ ఉంది, ఇదొక ఇన్కమింగ్ ఎడ్జ్ ఉంది. సో ఒక్కసారి మనం డిటర్మైన్ చేద్దాము. సపోజ్ ఇట్లా వెళ్ళాము అనుకోండి, ఇది 5, ఇది -2. 5 - 2 ఎంత 3, ఇది ఎంత 3 - 2 1. ఎస్, 3 ఎడ్జెస్తో ఇలా వెళ్ళచ్చు. ఇలా వెళ్తే మన కాస్ట్ ఎంత వచ్చింది, 1 వచ్చింది. ప్రీవియస్గా ఉన్న వాల్యూ ఎంత 3 కన్నా 1 చిన్నది కాబట్టి మనం 1తో అప్డేట్ చేసాం. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ 3 డిటర్మైన్ చేయండి. అంటే 1 to 3 విత్ 3 ఎడ్జెస్. 1 to 3 విత్ 3 ఎడ్జెస్. సో 1 నుంచి 3కి వెళ్ళాలి, ఎన్ని ఎడ్జెస్తో వెళ్ళాలి, 3 ఎడ్జెస్తో వెళ్ళాలి. సో 3 ఎడ్జెస్తో వెళ్ళాలి. 1 to 3 విత్ 3 ఎడ్జెస్. 3 ఎడ్జెస్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందా, సో 1 2 లేదు. సో 1 2 యా 1 నుంచి 3కి మనకి 3 ఎడ్జెస్ వెళ్ళడానికి పాసిబిలిటీ లేదు కాబట్టి ప్రీవియస్గా ఉన్న వాల్యూని పెట్టడమే. సో ప్రీవియస్గా ఉన్న వాల్యూని యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసాం. నెక్స్ట్ 1 to 4 విత్ 3 ఎడ్జెస్. యా 1 to 4 విత్ 3 ఎడ్జెస్. 1 ఎడ్జ్ యా ఇది ఒక్క పాతే ఉంది, ఇది ఒక్క ఎడ్జే ఉంది. సో దాని నుంచి వెళ్ళడానికి కూడా పాసిబిలిటీ లేదు. 1 to 4 కూడా 3 ఎడ్జెస్తో వెళ్ళడానికి పాసిబిలిటీ లేదు కాబట్టి ప్రీవియస్గా ఉన్న వాల్యూని యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసాం. ఈ 5ని యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, కాస్ట్ ఆఫ్ 5 డిటర్మైన్ చేయాలి. అంటే 1 to 5 విత్ 3 ఎడ్జెస్. సో 1 నుంచి 5కి వెళ్ళాలి, ఎన్ని ఎడ్జెస్తో వెళ్ళాలి, 3 ఎడ్జెస్తో వెళ్ళాలి. సో 5కు ఉన్న ఇన్కమింగ్ ఎడ్జ్ ఏంది, ఇక్కడ ఒక ఎడ్జ్ ఉంది, ఇక్కడ ఒక ఎడ్జ్ ఉంది. సో ఎలా వెళ్ళాలో చూసుకుందాం. సో ఇక్కడ చూస్తే ఇది ఒక ఎడ్జ్ 5, 3 - 1 అంటే ఎంత వచ్చింది, 2 వచ్చింది. సో ఇటు వెళ్తే 2 ఎడ్జెస్. నెక్స్ట్ ఇట్లా వెళ్తే 5 - 2 3, 3 + 1 4. సో 2 4లో మనకి స్మాలర్ వాల్యూ ఏంది 2. సో కాస్ట్ ఆఫ్ 5 ఎంత వచ్చింది, 2 వచ్చింది. ప్రీవియస్గా ఎంత ఉంది, 5 ఉంది. 2 అనేది 5 కన్నా తక్కువ కాబట్టి 2ని అప్డేట్ చేసాం. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ 6 డిటర్మైన్ చేద్దాం. అంటే 1 to 6 విత్ 3 ఎడ్జెస్. సో 1 నుంచి 6 వరకు 3 ఎడ్జెస్తో వెళ్ళాలి. ఇక్కడ ఇది ఒక్క ఇన్కమింగ్ ఎడ్జే ఉంది. సో 3 ఎడ్జెస్తో వెళ్ళడానికి పాసిబిలిటీ లేదు బికాజ్ ఇక్కడ 2 ఎడ్జెస్, ఇంకో పాత్ లేదు మనకి కాబట్టి ప్రీవియస్గా ఉన్న వాల్యూని యాజ్ ఇట్ ఈస్గా పెట్టడమే. సో ప్రీవియస్గా ఎంత ఉంది, 4 ఉంది, దాన్ని యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసాం. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ 7 డిటర్మైన్ చేయాలి. అంటే 1 to 7 విత్ 3 ఎడ్జెస్. సో 1 to 7 విత్ 3 ఎడ్జెస్. సో 7కు ఉన్న ఇన్కమింగ్ ఎడ్జ్ ఏంది, ఇక్కడ ఒక ఎడ్జ్ ఉంది, ఇక్కడ ఒక ఎడ్జ్ ఉంది. సో మనం అటు నుంచి వెళ్ళొచ్చు, ఇటు నుంచి కూడా రావచ్చు. సపోజ్ ఇటు నుంచి వెళ్ళామనుకోండి, 5 - 1 4, 4 + 3 7, ఇది డిస్టెన్స్ 7. అట్లా కాకుండా ఇట్లా వెళ్ళామనుకోండి, 6 - 1 4, 4 + 3 7, ఎలా చేసినా 7. నెక్స్ట్ 5 + 1 6, 6 + 3 9. సో ఇక్కడ మనకి 9 కన్నా 7 చిన్నది. సో కాబట్టి ఇన్ఫినిటీ కన్నా ఇక్కడ 7 చిన్నది కాబట్టి 7తో అప్డేట్ చేసాం. సో నెక్స్ట్ 4 ఎడ్జెస్తో డిటర్మైన్ చేయాలి. సో 1 to 1 అంటే 0నే. నెక్స్ట్ ఏం చేయాలి, కాస్ట్ ఆఫ్ 2 డిటర్మైన్ చేయాలి. ఎన్ని ఎడ్జెస్తో, 4 ఎడ్జెస్తో డిటర్మైన్ చేయాలి. ఓకే, సో మనకి 1 to 2కి తర్వాత 1 to 3కి 1 to 4కి 4 ఎడ్జెస్తో వెళ్ళడానికి మనకి పాసిబిలిటీ లేదు. సో 1 to 2కి, నెక్స్ట్ 1 to 3కి, 1 to 4కి 4 ఎడ్జెస్లో వెళ్ళడానికి పాసిబిలిటీ లేదు కాబట్టి మనం ఏం చేసామంటే ప్రీవియస్గా ఉన్న వాల్యూని అప్డేట్ చేసాం. 1 ఉంది, 1 రాసాం, 3 ఉంది, 3 రాసాం, 5 ఉంది, 5 రాసాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే 1 to 5 విత్ 4 ఎడ్జెస్ ఫైండ్ అవుట్ చేద్దాము. సో 1 ఇక్కడ ఉంది, 5 ఇక్కడ ఉంది. సో 1 to 5 విత్ 4 ఎడ్జెస్. సో 4 ఎడ్జెస్తో వెళ్ళాలి. సో 5కు ఉన్న ఇన్కమింగ్ ఎడ్జ్ ఏంది, ఈ ఎడ్జ్ ఒకటి ఉంది, ఈ ఎడ్జ్ ఒకటి ఉంది, ఎటైనా వెళ్ళచ్చు. ఎన్ని ఎడ్జెస్తో, 4 ఎడ్జెస్తో వెళ్ళాలి. సపోజ్ మనం ఇట్లా వెళ్ళామనుకోండి, 5 - 2 ఎంత, 3 - 2 ఎంత, 1 - 1 ఎంత, 0. సో దానికన్నా మనకి 0 కన్నా చిన్న వాల్యూ ఏమి ఉండదు. సో ఇక్కడ మనకి 0 వచ్చింది.
ప్రీవియస్గా ఉన్న వాల్యూ ఎంత 2. సో 0 అనేది 2 కన్నా తక్కువ కాబట్టి 0తో రిఫ్లెక్ట్ చేసాం. నెక్స్ట్ 1 to 6 విత్ 4 ఎడ్జెస్. సో 1 నుంచి 6కి 4 ఎడ్జెస్లో వెళ్ళడానికి మనకి పాసిబిలిటీ లేదు. ఇది ఒక్క పాతే ఉంది ఇక్కడ, మళ్ళీ ఇంకో పాత్ లేదు కాబట్టి ప్రీవియస్గా ఉన్న వాల్యూ పెట్టడమే. సో ప్రీవియస్గా 4 ఉంది, 4ని పెట్టేసాం. నెక్స్ట్ 7 యొక్క కాస్ట్ని డిటర్మైన్ చేయాలి విత్ 4 ఎడ్జెస్. సో 7 యొక్క కాస్ట్ని డిటర్మైన్ చేయాలి విత్ 4 ఎడ్జెస్. 7కి ఉన్న ఇన్కమింగ్ ఎడ్జ్ ఏంది? ఇదొక ఎడ్జ్ ఉంది, ఇదొక ఎడ్జ్ ఉంది. ఇటు వెళ్ళడానికి మనకి 4 ఎడ్జెస్తో పాసిబిలిటీ లేదు. సో మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు ఇట్లా వెళ్ళొచ్చు. సో 5 + 1 ఎంత? ఇక్కడ 3 ఎడ్జెస్. ఇటు వెళ్తే 5 - 2 ఎంత? 3. 3 - 1 ఎంత? 2. 2 + 3 ఎంత? 5. ఇట్లా వెళ్ళొచ్చు మనం. 5 - 2 3, 3 - 1 2, 2 + 3 5. సో 1 to 7 మనకి 4 ఎడ్జెస్తో వచ్చిన కాస్ట్ 5. ప్రీవియస్గా ఉన్న వాల్యూ ఎంత? 7. 5 అనేది 7 కన్నా తక్కువ కాబట్టి 5తో మనం అప్డేట్ చేసాం. తర్వాత 5 ఎడ్జెస్తో మనం డిటర్మైన్ చేస్తున్నాం. సో 1 to 1 విత్ 5 ఎడ్జెస్ కాస్ట్ ఈజ్ 0. సో 0 పెట్టేసాం. బికాజ్ 1 to 1 అంటే అది మస్ట్ అండ్ షుడ్గా 0నే అవుతుంది, బికాజ్ ఇక్కడ సెల్ఫ్ లూప్స్ ఏం లేవు. తర్వాత ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే 1 నుంచి 2కి, 1 నుంచి 3కి, 1 నుంచి 4కి, 1 నుంచి 5కి, 1 నుంచి 6కి 5 ఎడ్జెస్తో వెళ్ళడానికి పాసిబిలిటీ లేదు. 1 నుంచి 2 కావచ్చు, 1 నుంచి 3 కావచ్చు, 1 నుంచి 4 కావచ్చు, 1 నుంచి 5 కావచ్చు. 5 ఎడ్జెస్తో వెళ్ళడానికి పాసిబిలిటీ లేదు. సో కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనము కాస్ట్ ఆఫ్ 7 డిటర్మైన్ చేద్దాము. కాస్ట్ ఆఫ్ 7 అంటే 1 నుంచి 7కి 5 ఎడ్జెస్తో వెళ్ళాలి. సో ఇది 1, ఇది 7. సో 5 ఎడ్జెస్తో వెళ్ళాలి. సో ఒక్కసారి ఎలా వెళ్ళాలో చూద్దాము. ఓకే, ఇక్కడ ఇదొక ఎడ్జ్ ఉంది, ఇదొక ఎడ్జ్ ఉంది. సో ఇటు నుంచి వెళ్ళొచ్చు, ఇటు నుంచి వెళ్ళొచ్చు. ఎన్ని ఎడ్జెస్ కావాలి? 5 ఎడ్జెస్ కావాలి. సో 1 2 3 4 5. ఎస్, సపోజ్ ఇట్లా వెళ్తే మనం 5 - 2 ఎంత? 3. 3 - 2 ఎంత? 1. 1 - 1 ఎంత? 0. 0 + 3 ఎంత? 3. ప్రీవియస్గా ఉన్న వాల్యూ ఎంత? 5. 3 అనేది 5 కన్నా తక్కువ కాబట్టి దాన్ని అప్డేట్ చేసాం. ఓకే, తర్వాత 6 ఎడ్జెస్తో చూస్తున్నాము. సో 1 నుంచి 1కి, నెక్స్ట్ 1 నుంచి 2కి, 1 నుంచి 3కి, 1 నుంచి 4కి, 1 నుంచి 5కి, 1 నుంచి 6కి, 1 నుంచి 7కి 6 ఎడ్జెస్తో వెళ్ళడానికి మనకి పాసిబిలిటీ లేదు కాబట్టి ప్రీవియస్గా ఉన్న కాస్ట్లే రాసేసాము. సో మనకు వచ్చిన ఇవి షార్టెస్ట్ వాల్యూస్. సో 1 నుంచి 1 వర్టెక్స్కి వెళ్ళడానికి 0 కాస్ట్. నెక్స్ట్ 1 నుంచి 2కి వెళ్ళడానికి 1 కాస్ట్. 1 నుంచి 3కి మినిమం కాస్ట్ 3. 1 నుంచి 4కి మినిమం కాస్ట్ 5. 1 నుంచి 5కి మినిమం కాస్ట్ 0. 1 నుంచి 6కి మినిమం కాస్ట్ 4. 1 నుంచి 7కి మినిమం కాస్ట్ 3. సో ఇది మనకి సింగిల్ సోర్స్ షార్టెస్ట్ పాత్ అల్గారిథం యూజింగ్ డైనమిక్ ప్రోగ్రామింగ్. సో ఒక వర్టెక్స్ని సోర్స్ వర్టెక్స్ కింద తీసుకొని రిమైనింగ్ అన్ని వర్టిసెస్కి షార్టెస్ట్ డిస్టెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం యూజింగ్ డైనమిక్ ప్రోగ్రామింగ్. దీన్ని ఏమంటాము? బెల్మెన్ ఫోర్డ్ అల్గారిథం కూడా అంటాము.